నమస్కారం అండి. పిఎస్ఎల్వి టీవీలకి స్వాగతం అండి. నా పేరు డాక్టర్ హరిహర నాగరాజు. నేను హైదరాబాద్లో ఉంటున్నానండి. నేను ఒక కొత్త సబ్జెక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, నీ కర్మను ఎవరు తప్పించలేరురా, నువ్వు కర్మ అనుభవించవలసిందేరా. అంతేనండి, కర్మ ఉంటే అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మీరు మీ కర్మని రీరేట్ చేసుకోవచ్చు. అంటే ఎలా రీరేట్ చేసుకోవాలనే దానికోసం మీరు పర్సనల్గా వచ్చి తెలుసుకుంటే మీకు అంతా చెప్పడం జరుగుతుందండి. అంటే కర్మ లేకుండా కూడా మనం చేసుకుని మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. మనం ఎందుకు పుట్టాం, మనం ఎందుకు బతుకుతున్నాం, పర్పస్ ఏంటి అనే దానికోసం మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఏంటంటే చాలామంది పుట్టిన తర్వాత మనం ఒక్కలమే ఉంటాం. తర్వాత మన అందరూ ఫ్యామిలీ అందరూ రావడం జరుగుతున్నది. ఫ్యామిలీతో పాటు పిల్లలు వస్తున్నారు. పిల్లల తర్వాత మొత్తం పెద్దవాళ్ళు అందరూ మనం ఏదో చెయ్యాలి, ఏదో అంటే వాళ్ళ కోసం బతుకుతున్నాం. కానీ మనం లోపలున్న ఆత్మ కోసం మనం ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంటే సోల్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు సోల్ ఇంపార్టెంట్. ఈ సోల్ని ఉన్న కర్మలన్నీ కూడా మనం బయటికి ఎలా తీసుకోవాలని తీసుకోవచ్చు. అంటే అన్నిటికీ కూడా ఆలోచనలే. అందరూ చాలామంది నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటాయి, తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ యొక్క ఆస్ట్రాలజికల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగిందండి ఆస్ట్రాలజికల్ గురించి. అంటే మన ఆలోచనలన్నీ కూడా 9 నవగ్రహాల్లో ఉంటాయి మొత్తం అంతా కూడా. అంటే యూనివర్స్ అంతా కూడా మన లోపలే ఉంది మొత్తం అంతా. అంటే దాన్ని బట్టి మన ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి మొత్తం అంతా కూడా. అంటే 9 నవగ్రహాల ఎనర్జీస్ మన మీద పడతాయి. యూనివర్స్ అంతా మన లోపలే ఉంది. నాకు చెప్పాను మీకు నేను. అంటే భూమి చుట్టూ 70% వాటర్ ఉందండి, 30% భూమి ఉంది. అలాగే మన బాడీలో కూడా 70% వాటర్ ఉంది, 30% కెమికల్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం. భూమి చుట్టూ పంచభూతాలు ఉన్నాయండి. మన బాడీలో కూడా పంచభూతాలు ఉన్నాయి. భూమి చుట్టూ స్పెక్ట్రమ్ 7 కలర్స్ ఉన్నాయి. మనకు కూడా 7 చక్రాస్ ఉన్నాయండి. సహస్రం నుంచి ఆజ్ఞవర్ మూలాధారం అని. అంటే సహస్రం, ఆజ్ఞ, విశుద్ధి, అనాహత, మణిపూర, స్వాదిష్టాన, మూలాధారం. అలాగే యూనివర్స్లో 9 ప్లానెట్స్ ఉన్నాయి, సోలార్ సిస్టమ్. అలాగే మన బాడీలో కూడా సోలార్ సిస్టమ్ ఉందండి, 9 నవగ్రహాలు. కానీ అవి ఎక్కడున్నాయనేది మనం తెలుసుకోవాలి. అంటే 9 ప్లానెట్స్ ఉన్నాయండి మనందరికి కూడా. ఈ 9 ప్లానెట్స్లో యూనివర్స్లో ఉన్నాయి, మన బాడీ మీద కూడా ఉన్నాయి. అంటే మన బాడీలో ఎక్కడున్నాయి అది ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే స్పిరిచువాలిటీకి ఈ సైన్స్కి కనెక్టివిటీ లేకుండా అయిపోయింది. దానిలో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఈ 9 ప్లానెట్స్ కూడా మన బాడీలో ఉన్నాయండి. ఫస్ట్ బుధుడు ఇక్కడ ఉన్నాడండి. బుధుడు, ఈ ప్లేస్ బుధుడు. బుద్ధి లేదురా వాడికి, చాలా తెలివైనడు రా, బాగా సంపాదించాడు రా, తెలియకుండానే మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ఇది శుక్రుడు అండి, శుక్రస్థానం. ఇది ఫ్యామిలీ లైఫ్ బొట్టు పెట్టుకుంటారు. అలాగే ఇది చంద్రుడు అండి. వాడు మెంటలోడే ఎప్పుడు ఇలాగ మాట్లాడతారంటారు. అంటే మైండ్ చంద్రుడికి సంబంధించింది. అంటే 15 రోజులు అమావాస్య, 15 రోజులు మళ్ళీ పౌర్ణమి. ఎప్పుడు ఒకేలా ఉండదు మైండ్, ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. ఇది కుజుడండి, మార్స్. ఇక్కడ రాహు అండి, జ్ఞానం. మళ్ళీ శాటర్న్ అండి, వెనకాల శని. నేను ఎత్తుమే శనిగాడు ఉన్నాడు రా, అందుకే అలా అయ్యాడంట తెలియకుండా. కానీ ఇక్కడ ఉంటుంది శని. ఇక్కడ ఉంటుందండి కేతువు, చాలా సెన్సిటివ్. ఇక్కడెక్కడ దెబ్బ తగిలితే ఇమీడియట్గా కోమలోకి వెళ్ళిపోతుంది. ఇది గురువు అండి, గురుస్థానం. అందరూ ఈ చెవిలో గురుపదేశం చేస్తారు. ఇక్కడ పెద్ద బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ చిన్న బ్రెయిన్ ఉంటుంది. ఇక్కడ ఈ చెవిలో గురుపదేశం చేస్తారు. ఇక్కడ సూర్యుడు అండి. అంటే ఏ గ్రహాలు, ఏ ఆలోచనలు, ఏ కర్మలు. ఒక మనిషి తన ఆలోచనతో సైంటిస్ట్ అయి గొప్ప మేధావి అవుతున్నాడు. ఒక మనిషి తన ఆలోచనతో ఐసీఎస్సీ మిలిటెంట్ అందరినీ చంపేస్తున్నాడు. మీరు ఎందుకు ఇలా మారుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఈ సైన్స్ ఏంటి, ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఇక 9 ప్లానెట్స్ లెక్క మూవింగ్ అని మొత్తం అంతా కూడా. 9 నవగ్రహాల లెక్క ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని ఆలోచనలన్నీ బ్రెయిన్లోనే ఉంటాయి. చూడండి, క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం అండి. సూర్యుడు శుభగ్రహం, క్లాక్ వైజ్లో తిరుగుతాడు. చంద్రుడు శుభగ్రహం, క్లాక్ వైజ్లో తిరుగుతారు. బుధుడు క్లాక్ వైజ్ అండి. గురువు క్లాక్ వైజ్. 4 శుభగ్రహాలు యాంటీ క్లాక్లో. కుజుడు యాంటీ క్లాక్, సాటర్న్ యాంటీ క్లాక్, రాహు, కేతువు యాంటీ క్లాక్, ఇన్విజిబుల్, కంటికి కనిపించవు, యాంటీ క్లాక్లో తిరుగుతాయి. అంటే 4 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు. ఇంకా వీనస్ ఒక్కరే, శుక్రుడు ఒకలే ఉన్నారండి. ఆయన 50% క్లాక్ వేలో వస్తాడు, 50% యాంటీ క్లాక్లో వస్తాడు. అంటే శుభగ్రహం పక్కన వచ్చింది అనుకోండి క్లాక్ వైజ్, పాపగ్రహం పక్కన వస్తే యాంటీ క్లాక్. శుభగ్రహం పక్కన వచ్చింది అనుకోండి అఖండ రాజయోగం. ఈ రోజున పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, పెద్ద వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతాం. చాలామంది సేవ చేసుకుంటాం, మంచిగా ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆ శుభగ్రహాల యొక్క సంపుటి అంతా ఉండటం వల్ల వాళ్ళు చాలా హై లెవెల్లో ఉండి చాలామందికి మంచిగా కార్యక్రమాలు చేస్తున్నారు. పాపగ్రహం మన కళ్ళ ముందే కనిపిస్తారు. ఎంతమంది బాధల్లో, దుఃఖంలో, రోడ్డు మీద ఉండి, తిండి లేక అనాథలంగా ఉండు. అంటే పాపగ్రహాల యొక్క ఎఫెక్ట్. అంటే మనం ఏమీ తెలియట్లేదు అనుకుంటున్నాం అండి. మనం ఏం చేస్తున్నాము, యూనివర్స్లోని విశ్వంలో 18 సాక్షిభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలోని కూడా అన్నీ రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. మనకి ఎవరో ఆధారం లేవనుకుంటాం. ప్రతి మన ఆలోచన, మన మాట, అంటే మనచ, వాచ, కర్మన, క్రియన, ప్రతిదీ కూడా యూనివర్స్లో రికార్డ్ అయిపోతుందండి. అందులో మనందరం ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆలోచన ఫస్ట్ మార్చుకోవాలి. పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి,
ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఈ శరీరం మన భగవంతుడు ఇచ్చాడు, ఈ జన్మ ఇచ్చాడు. ఇలాంటి జన్మ రాదు. కానీ తెలియకుండానే మన ఆలోచనతోనే మనం ఎంతోమంది మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నాం. లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాం, దుఃఖంతో ఉంటున్నాం, బాధలతో ఉంటున్నాం. అంటే యూనివర్స్ ఏంటంటే, విశ్వం ఏమనుకుంటుందంటే, పాజిటివ్ నెగిటివ్ విశ్వానికి ఏం తెలియదండి. మీ ఆలోచన ఏదైతే ఉందో అది యూనివర్స్లోకి వెళ్ళి అది వెనక్కి వస్తుంది అంతే. ఈ ఆలోచన చేపించేది ఎవరండి? ఈ గ్రహాలకి ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యే కర్మలు అంటారు. దాన్ని మీరు రీరైట్ చేసుకోవచ్చు మీ సాధనతో, మీ సంకీర్తనతో. మీరు ఎన్లైట్మెంట్ అవ్వచ్చు. అంటే సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపడాలని, మనం సరెండర్ అవ్వాలి. నేను నమ్మనండి, నాకు తెలుసండి. అందరూ ఈ రకంగా మాట్లాడితే ఎప్పుడు అవుతారు? అంటే ఈ లైఫ్ని మనం వేస్ట్ చేసుకుంటామే. ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత అదృష్టం ఈ భగవంతుడికి జన్మించినందుకు. మన సార్థకత ఏంటి? మనం ఎంతమందిని హెల్ప్ చేయాలండి. ప్రతి ఒక్కళ్ళు నా ఫ్యామిలీ అంటే ఎవరు? మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా తమ్ముడు, మా కూతురు, కొడుకు, ఇలా మాట్లాడతారండి. మన ఫ్యామిలీ అంటే విశ్వం అంతా మన ఫ్యామిలీ అనుకోవాలి. నేను, నా భార్య, నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా యూనివర్స్ అంతా నా ఫ్యామిలీ అనుకోవాలి. ఎప్పుడైతే మీరు అలాంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నారో విశ్వం మీకు కనెక్ట్ అయిపోతుంది తెలియకుండా. అంతనే గీతలో కృష్ణుడు ఏమన్నారండి? యద్భావం తద్భవతి. మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది, మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.